ఇంత కొట్లాడి ఇంత వేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఇంత పరిస్థితి వస్తుంది అనుకోలేదు సార్. ఇది చెప్పినప్పటి నుంచి ఒక్కోళ్ళం కూడా అసలు ఒకరోజు తిని ఒకరోజు తినక మా పరిస్థితి దయానీయంగా ఉంది. వర్షం తెలియదు, వాన తెలియదు, ఏం తెలియదు. అసలు మేము ఇంట్లల్లో ఎట్లుంటున్నాం తెలియదు, ఏం చేస్తున్నాం తెలియదు. ఉన్నవన్నీ తీసుకుని ఇల్లు కట్టుకుంటే 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. ఉన్నదాన్ని ఇక్కడ పెట్టిన ఒక బాబును సార్. ఉన్న ఇల్లు తీసుకుంటే మాకు ఈ పరిస్థితి సార్. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. 15 సంవత్సరాలు అయినా కానీ మా పాప ఉన్నప్పుడు కూడా లేదు, కాలువ పక్క కుండ కంటే కూడా ఉండలేను. ఇక్కడే ఉన్నా సార్. ప్రెగ్నెంట్ ఉన్నా కానీ ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు సార్. ప్లీజ్ సార్, మా రూములు మా కట్టుకున్న ఇల్లు మాకు కావాలి. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు సార్. ప్లీజ్ సార్. 40 ఏళ్ళ సంది మేము ఇక్కడ ఉన్నాము. కార్యకర్తలు వాసన పని చేసుకుంటా. ఎవరు కరెంట్ అంటే ఏం లేనప్పుడు బతికినాం మేము. దోమలకు ఇది కరోనా అది ఇది వచ్చినా కానీ మేము భరించుకున్నాం. నల్లలు గిల్లలు ఏం లేకున్నా. ఇప్పుడు మా ఇల్లు తీయొద్దు సార్. మీరు పరిస్థితి మంచిగా లేదు. మీకు నమస్తే చేస్తున్నాం. అందుకోసానికే మాకు పానాలు మంచిగా లేవు. మాకు పోదామంటే జ్వరాలు వస్తున్నాయి సార్. మా ఆయన ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా మిలగలేదు సార్. మేము ఇంటికి పెట్టినాం, దార పోసినాం. 30 ఏళ్ళ నుంచి మాకు 1 రూపాయి కూడా మిలగలేదు. మాకు ఉన్నదే ఆధారం ఒకటే, మాకు ఇల్లే ఒకటే. మా ఇండ్లు మాత్రం ఎటువంటి సమస్యలు, మాకు ఇల్లు మాత్రం మీరు తీయొద్దు. మాకు ఇండ్లు అవసరం లేదు. మా ఇండ్లు మాకు ఇస్తే చాలు సార్. మేము కోరుకునేది అది. ఏం చెప్పాలి సార్? రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఇంట్లేసి చంపేసి మా మీదకెళ్ళి తీసుకపో. మాకు కావాల్సింది కాదు. మా ఇండ్లను మాత్రం కూల్చకు. మేము ఎంత బాధపడుతున్నామో, మంచాన పడిపోయినాం సార్. లేస్తలేము మేము. నీకు ఇంత దండం పెట్టి చెప్తున్నాం సార్. కాలు మొక్కుతాము. ఇంతకన్నా మించి మా ఇండ్లు మాకు కావాలి సార్. ఇదొక్కటి మాకు కావాలి. మేము ఎంత బాధపడుతున్నాము. ఇండ్లు పోతాయన్న నుంచి చేతగానోళ్ళము. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మాకు అంత బాధ అవుతుంది సార్. మీరు పోతాయన్న నుంచి మాకు తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నాం సార్. మేము నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన సార్. నేను పైసలు కూడా లేవు సార్ నా దగ్గర చూపించుకోవాలంటే. ఉస్మానియా పోతే కూడా సరిగా పట్టించుకోకుంటే కాళ్ళు పట్టుకొని వారం రోజులు అడ్మిట్ అయ్యి వచ్చిన సార్. నేను మీకు దండం పెడుతున్నా సార్. మా ఇండ్లు మాత్రం తీయక సార్. నీకు దండం పెడతాం. మా మీదకి రాకుండ్రి, మున్నోళ్ళ వాళ్ళ దగ్గరికి వండ్రి. తులసిరామ్ నగర్ లంకలో ఉన్నాం మనము. ఈరోజు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కూలగొట్టుడు, ఈ నాలలకు సంబంధించి కూలగొట్టుతుంటే ఇక్కడ ఇదే మా గోల్నాగర్ డివిజన్లో ప్రతి ఇంటి, ఈ నాలకు దగ్గరలో ఉన్నటువంటి ఇండ్లకు, ప్రతి మంచి ఇళ్ళకు కూడా వాళ్ళు డిమార్కేషన్ చేయడం జరిగింది. ఆ డిమార్కేషన్ తోటి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతూ సరిగా అన్నం తినకుండా ఉపాసన ఉంటూ 1 మంత్ నుంచి వాళ్ళు ఏదైనా పని చేసుకుందామన్నా చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళ కుటుంబాలు రోళ్లపాలు అవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈరోజు పేద కుటుంబాల మీద మీరు ఈ భయాందోళనని గురి చేయకండి. పేద ప్రజలు ఇది కష్టపడి కూలీనాలి పని చేసుకొని ఈరోజు ఇల్లులు కొనుక్కోవడం జరిగింది. ఇది పుణ్యానికి ఏమైనా కబ్జాలు చేసిన ఇల్లులు కావు, కొనుక్కున్న ఇల్లు. ఈ ఇండ్ల మీద మీరు కూర్స్తామని అధికారులను పంపిస్తూ భయాందోళనకు గురి చేస్తుంటే వాళ్ళు బాధతోటి ఇద్దరికి ఆల్రెడీ హార్ట్ అటాక్ రావడం కూడా జరిగింది. ఈ తులసిరామ్ నగర్ లంకలో ఒకరు చనిపోయారంటే రీసెంట్గా కూడా. ఈ సమస్యలను నేను ఎందుకంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఏంటంటే ఇలాంటి ఏదైతే ఈ హైడ్రా పేరుతో ఈ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అధికారులపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రిని అని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏదైనా ఏ ఇల్లును ముట్టుకున్నా కానీ మేము మా గోల్నాగర్ ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరికి ఏమి హాని జరిగినా కానీ వాళ్ళందరికంటే ముందు మేము ఉంటామని కూడా, మా ప్రజలకు ఏ హాని జరిగినా మేము ఊరుకునే సమస్యనే లేదు. మీరు ఇల్లును కూలగొడితే అందరి ప్రాణాలను కూలగొట్టినట్టే ఆ లెక్క అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పేదలు చిన్న ఇల్లు కొట్టుకొని ఆ ఇల్లు కూడా మీరు కూలగొట్టినాక వాళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా. రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు చావడమే మేలు అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు తప్ప ఉన్నోళ్ళ మీద ఏదైతే మీరు చేస్తున్నారో చేసుకోండి.
నిజమైనది ఇది పేదల ఇంటికి ఇండ్ల జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. తప్పకుండా మా గోల్నాక డివిజన్ ప్రజల పక్షాన మేము నిలబడతాం. అదేవిధంగా మా అంబర్పేటలో కూడా ఏదైతే మూసినాలలో ఏదైనా ఉన్నా కానీ మీరు ముందు సమాచారం ఇవ్వండి. ఆ సమస్యకి ఎలా పరిష్కరించాలో 10 మంది మీ కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరి అధ్యక్షులను కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయాన్ని ప్రజల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయాలి తప్ప అడ్డగోలుగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలని ఆందోళన చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రులను కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కూడా కోరుకుంటున్నాను. ఇంకోసారి బుల్డోజర్ల కంటే ముందే బుల్డోజర్లు మీరు రాత్రి పెడితే మేము అంతకంటే ముందే నిమిషంలో ముందే మేము అందరము ఇక్కడ వస్తాం. తప్పకుండా ఆ బుల్డోజర్ల కంటే ముందే మేము మా ఫస్ట్ ఇండ్లను కూల్చే ముందు మమ్మల్ని కూల్చిన తర్వాత ఇండ్లను కూల్చాలని కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.